నమస్తే. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీ నేతలు అన్ని పార్టీలు కూడా సర్వం సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ మొదటి జాబితా పేరిట దాదాపు 195 మంది మొదటి జాబితాను విడుదల చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 9 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇక మొదటి జాబితా విడుదల చేసేందుకు సర్వం సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేదు అనుభవం ఎదురు చూసింది. దాదాపు 39 సీట్లకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయిపోయి ఓటమిని చవి చూసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో పొత్తుల పర్వం నడుస్తోంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ ఇక పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో భేటీ అయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భంలో చూసాం. ఈ నేపథ్యంలో ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనేక విమర్శలు ఇక అనేక ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది ఏమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శించి అవినీతికి పాల్పడినటువంటి కేసీఆర్తో మళ్ళీ జోడీ కట్టడం ఏంటి, ఆయనతో పొత్తు పెట్టుకోవడం ఏంటంటూ విమర్శలు చేస్తూ ఉంటే, మరికొంతమంది బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసిస్తున్నారు. సో మాట్లాడదాం. ఇప్పటికే కొండా సురేఖ గారు ఏదైతే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పై బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సో మొన్న ఏదైతే వరంగల్ ఈస్ట్ నుంచి ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పుష్పితా లయ గారు ఒక ట్రాన్స్జెండర్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అవకాశం కల్పించారు. సో ఆ యొక్క ట్రాన్స్జెండర్ పుష్పితా లయ గారు మనతో పాటు ఉన్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవి చూసినటువంటి వ్యక్తి. సో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో ఏమనిపిస్తుందండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక బీఆర్ఎస్ తో పొత్తును చూస్తూ ఉంటే, బీఎస్పీ అదేవిధంగా బీఆర్ఎస్ పొత్తును చూస్తూ ఉంటే అనేక రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద. ఏం చెప్తారు మీరు ఆ పార్టీ నాయకులుగా? మంచి చేయడానికి పోతే చాలా విమర్శలే వస్తాయి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి ఎలాంటి వారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ తెలుసు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసుకొని తన పదవిని రాజీనామా చేసుకొని ప్రజల కోసం వచ్చిన ప్రజానాయకుడు అతను. సో గౌరవ మరి మంత్రివర్యులు కొండ సురేఖ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీ తొలిగి వెలుగులో నిన్నటికి నిన్న మరి ఒక లూజ్ టాక్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. మేము ఒక కొండ సురేఖ గారు ఒక స్త్రీ మాకు మంచి మంత్రివర్యులు అయ్యారు అనే ఒక గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని కూడా తను తీసేసుకుంటుంది. ఎందుకంటే మేమేమో రాజకీయము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండి ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన వ్యక్తి. తను గూండాయిజము రౌడీయిజం చేస్తున్నా అంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వంలో కాదు ఎక్కడైనా తెలుసు ఎవరు గూండాయిజం చేస్తారు, ఎవరు గుండాలు, ఎక్కడ భూములు గుంజుకున్నాడు మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. భూములు కబ్జా చేశాడా, లేకపోతే అధికారం పార్టీతో ఉన్న పార్టీతో పొత్తు కూడి నాకేమన్నా పదవులు కావాలని పోయారా? మరి కొండ సురేఖ గారు ఈ అనుచిత వాక్యాన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుల వారిని లూజ్ టాక్ చేయడం అనేది కొండ సురేఖ గారికి మేము బుద్ధి చెప్తాము. ఇది కరెక్ట్ కాదు. ఏదో గాలి వల్ల అంటే పాలు పొంగితే ఎలా పొంగితే అలా పొంగిపోయి ఒకేసారి అధికారంలో రావంగానే నెత్తికెక్కిపోయినట్టు అనిపిస్తుంది కళ్ళు. మరి ఇది ఎంతవరకు అది కరెక్ట్? ఒక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అలాంటి తప్పుడు మాటలు అనడం అనేది వెనక్కి తీసుకొని తక్షణమే తను సారీ చెప్పే విధంగా మరి మేము అలాగే ముందుకెళ్ళి మేము ఇంకా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మేము ఇప్పుడు వెళ్తున్నాము. జస్ట్ ఇంకొక 20 minutes లో మేము ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. మరి కొండ సురేఖ గారికి తెలుసు, అందరికీ తెలుసు ఎవరు ఏందనేది, గుండాయిజం ఎవరు చేస్తుంది అనేది మా తూర్పు ప్రజలకి ముఖ్యంగా తెలుసు అండి. ఎస్, అంటే ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం పైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయండి. కేవలం ఎంపీ సీటు కోసమే, ఎంపీ కావాలన్నటువంటి తాపత్రయంతో ఇక గతంలో విమర్శించిన కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఎంపీ సీటు కోసమే, ఎంపీగా గెలవడం కోసమే మీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పొత్తు పెట్టుకున్నారా? లేదండి, లౌకికత్వాన్ని తూట్లు పడుస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. సో మరి ఇప్పుడు ఎంపీ సీట్ కావాలనుకుంటే మంత్రి పదవి మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అధికారం పార్టీ ఇవ్వగా ఇచ్చేదే కదా. అలా అనేసి అమ్ముడుపోయే వ్యక్తి అయితే ఇతర బీజేపీ పార్టీ పోతే డబ్బులు రావా? వచ్చేది. మరి మా
కేసీఆర్ గారితోనే పొత్తు కూడి ఎందుకు పోతున్నారు అనేది అది చాలా మంది ప్రజలకు తెలుసు. ఎందుకంటే సారు గెలుపు దిశగా ముందుకెళ్ళి ప్రజల కోసం న్యాయం చేసే వ్యక్తి కాబట్టి అధికారంలో పార్టీతో పొత్తు పెట్టుకోకుండా మరి ఓడిపోయిన పార్టీతో మరి పొత్తు పెట్టుకొని మరి ఈ రాజ్యాంగాన్ని కొద్దిగా రాజ్యాంగం అనేది ఇబ్బందులు పడిపోయింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. అవునండి, కాదండి, ఇదివరకు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మరి ఆయన కూడా ఎన్నో అనుచిత వాక్యాలు చేశారు కదా కాంగ్రెస్ పార్టీ మీద, అతన్ని తీసుకోలేదా వాళ్ళు? మరి అదే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అతను కూడా ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు. అంటే మీరు పొత్తులు పెట్టుకుంటే తప్పలేదు, కానీ మేము పొత్తులు పెట్టుకున్నందుకే తప్ప అయిపోయిందా? బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో అయితే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు రెండు ఒకటే అంటారా? రాజకీయం అనేది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆలోచన విధానం వేరు. పొత్తు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఒకటే, రెండు ఒకటి, రెండిటికి కలుసుకొని పనిచేస్తున్నారు అనేది మాకు తెలిసిపోయింది. కాబట్టి దీంతో పొత్తు లేకుండా మా ప్రవీణ్ కుమార్ గారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పొత్తు కూడి ఇది కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మన గౌరవనీయులైన చంద్రశేఖర్ గారితో మాట్లాడి మరి మాయావతి గారితో మాట్లాడి జాతీయ అధ్యక్షురాలైన బెహెన్జీ మాయావతి గారి ఆదేశానుసారం మీద స్టేట్ నాయకులందరూ కూడా ఓకే అనుకొని రావడం జరిగింది. ఒకవేళ నిజంగా నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలుస్తారా? ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చవి చూశారు. ఎంపీ గారైనా గెలిపించే అవకాశం ఉందా నాగర్ కర్నూలు సంబంధించిన పార్లమెంటు ప్రజలంతా? గెలిపే దిశగా మేము పనిచేస్తామండి. ఈసారి ఖచ్చితంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎంపీగా చూడబోతున్నాం. 100కి 100% గెలిపే దిశగా ముందుకెళ్తాం. అండ్ మీ పార్టీకి కొంతమంది ఇక రాజీనామా చేశారు, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతా ఉన్నారు. వెంకటేష్ చౌహాన్ కావచ్చు, ఇంకొంతమంది అక్కడక్కడ పార్టీ వీడుతున్నటువంటి సందర్భం ఏమనిపిస్తుంది? అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మా పార్టీలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే మంచి నాయకుడు పేదింటి బిడ్డల్ని కూడా ఎమ్మెల్యేగా గెలిపించి ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తారు. సో మా ప్రవీణ్ కుమార్ గారు గుడ్డిగా నమ్మారు తనని. ఇప్పుడు ఒక ఎస్టీ బిడ్డని ఒక అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకై కావాలనేసి స్టేట్ పదవులు ఇచ్చారు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అంత మంచిగా ప్రకటిస్తే ఇప్పుడు చూస్తున్నట్టయితే అమ్ముడు పోయినట్టే కదండి. మరి ఎల్లకు పోయినా గానీ ఇప్పుడు అధికారంలో ఉంటేనే పనులు చేయడం అవసరం లేదు, అధికారం లేకున్నా గానీ ప్రశ్నించి పనులు చేయొచ్చు. బట్ అలాంటిది లేకుండా ఒక వ్యక్తి అమ్ముడుపోయాడని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అధికారం పార్టీలోకి వెళ్ళి మాట్లాడడం అనేది మేము చాలా బాధపడుతున్నాము. అది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసలు సార్ పైన ఇలాంటి వాక్యాలు తీసుకురావడం అనేది చాలా తప్పండి. సో ఏం చెప్పదలుచుకున్నారండి మీరు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ యొక్క పొత్తు ద్వారా కావచ్చు, లేకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ పార్టీ అధ్యక్షులు కూడా ఓటమిని చవి చూశారు. సో ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు బహుజన్ సమాజ్ పార్టీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గెలుపు కోసమే ఓడించడానికే ప్రయత్నించాలి, తర్వాత గెలుపు కోసం ప్రయత్నించాలి. ఫస్ట్ మేమైతే ఓడించడానికే ప్రయత్నించాం. కానీ మేము ఫస్ట్ గా ఒకటి ఖండిస్తున్నాము, శ్రీమతి కొండ సురేఖ గారికి ఒకటే చెప్పదలుచుకుంటున్నాము. మరి గౌరవనీయులైన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి తొలి వెలుగుకు మీకు నిన్నటికి నిన్న మరి అలాంటి తప్పుడు అనుచిత వాక్యాలు చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ ఈస్ట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒక ట్రాన్స్జెండర్ ని అసెంబ్లీలో పంపించాలనుకున్నాడు ప్రవీణ్ కుమార్ గారు. అదే మీ పార్టీ ఒక నలుగురిని కార్పొరేటర్ ని చేయమని ట్రాన్స్జెండర్స్ కి. అంతెందుకండి, ఇప్పుడు చూడండి మీరు 35 లక్షల మంది జీవితాలు ఆగమైనాయండి. 35 లక్షల మంది జీవితాలు రోడ్ల పడ్డాయి. వాళ్ళకి జాబులు కల్పించారా? Group 4 ఎగ్జామ్ ట్రాన్స్జెండర్స్ కూడా రాశారండి. మా వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ రాశారు. వాళ్ళు ఇప్పుడు సీఎం గారి చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంతవరకు వాళ్ళకి ఎగ్జామ్స్ రాసినా కానీ వాళ్ళకి రాసి సెలెక్ట్ అయ్యి 93-98 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి జాబులు కల్పించవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి జాబులు కల్పించవచ్చు, మాలాంటి కమ్యూనిటీ వాళ్ళని కూడా కార్పొరేటర్ ని చేయొచ్చు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండి మంచి చేయడానికి మాట్లాడుకోవాలి తప్ప డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి అనుచిత వాక్యాలు చేయడం అనేది చాలా తప్పండి. మీకేమనిపిస్తుంది పుష్ప గారు, గడిచిన ఈ యొక్క 80-85 రోజుల పాటు కాంగ్రెస్ పరిపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తా ఉందా? ఫస్ట్ అండి 6 హామీలు అని ఇచ్చారు కదండి. కరెంటు ఫ్రీ అని అన్నాడు, అది సిలిండర్ ఫ్రీ అన్నారు. ఇంతవరకు ఏది లేదు. మహిళలకు బస్సు ఫ్రీ చేసి ఎన్ని కోట్లు ముంచుతున్నాడో అది తెలుసు మాకు.
ఎన్ని కోట్లు లాస్ అవుతున్నారో అది మాకు తెలుసు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ ఇప్పుడు పెట్టడం, బస్సు ఫ్రీ పెట్టడం కరెక్టే కావచ్చు, కానీ మహిళలు చాలా ఇబ్బందికి పడుతున్నారు. దానికంటే ముందు జాబ్స్ కల్పిస్తే బాగుండు అనుకుంటున్నారు. అందులో ఒకటి కరెంట్ చూడండి, 800 600 అంటున్నారు. అంతవరకేనంట, అంతవరకేనంట. తర్వాత ఎక్కువ అయితే మళ్ళీ కరెంట్ బిల్ కట్టుకోవాలంట. అంతకు ముందు గెలవడానికంటే ముందు ఎన్నో ఫ్రీ, అవి ఫ్రీ ఇవి ఫ్రీ అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 800 కంటే ఎక్కువ, 600 కంటే ఎక్కువ కావాలంటే మళ్ళీ ఎక్కువ అంటున్నారు. అలాగే ఆ ఇంకా చాలా పథకాలు అమలు చేశారు. ఈ పథకాలు అమలు చేసే కంటే తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళ బిడ్డల పైన వాళ్ళకు గ్యారంటీలు ఇవ్వండి. ఈ గ్యారంటీలు మాకు అవసరం, ప్రజలు అడగలేదు, మనుషుల మీద గ్యారంటీ కావాలి. మొన్న మన క్రిస్టియన్స్ చర్చిల పైన దాడులు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడండి. ఒక్క రోజైనా అసెంబ్లీలో 2 పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు, వాళ్ళ గురించి ఏ రోజైనా మాట్లాడారా? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడడం అనేది చాలా ఖండిస్తున్నాను నేను. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. మొత్తం మీద ఇప్పుడు కొండా సురేఖ గారి వ్యాఖ్యల మీద మీరు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అయితే? డెఫినెట్లీ ఇప్పుడు జస్ట్ 20 minutes లో మేము ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. సార్కి క్షమాపణ చెప్పాలి. ఆమె హోదాకి, ఆమె ఉన్న పరిస్థితికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంత లేదు. ఎందుకంటే మేము చాలా కొండ సురేఖ గారిని గౌరవం ఇస్తాం. ఒక ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డ, సమ్మక్క సారక్క లెక్క మేము 2 మంత్రులను చేశారని మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనుచిత వాక్యాలు, గూండాయిజం, రౌడీజం చేస్తా అంటున్నారు. అందరికీ తెలుసండి, ముఖ్యంగా తెలంగాణ ఇప్పుడు తూర్పు ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎవరు రౌడీయిజం చేస్తారు, ఎవరు గూండాయిజం చేస్తారు అనేది అందరికి తెలుసు అండి. థ్యాంక్ యూ సో మచ్ పుష్పితాలయ గారు. సో ఇది మీరైతే చూస్తా ఉన్నారు. నిన్న ఎక్స్క్లూజివ్ గా తొలి వెలుగుతో కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్స్ మీద బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బగ్గుమట్టినటువంటి పరిస్థితి. సో ఎవరు రౌడీజం చేశారు, ఎవరు గుండాయిజం చేశారు, ఐపీఎస్ తన పదవిని వదిలేసుకొని మరి తెలంగాణ ప్రజల కోసము ఆయన రాజకీయాల్లోకి వచ్చారంటూ కూడా ఇక పుష్పితాలయ గారు బగ్గుమట్టిన పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెడతాం. ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తామంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుంది. రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఒక రకమైనటువంటి వేవ్ కనిపిస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎవరికి వాళ్ళు ఇక సోషల్ మీడియా వేదిక ద్వారా మాటలు యుద్ధం నడిపిస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ తమ సత్తాను, తమ ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది.